అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. భారతీయ మహిళలపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు వరంగల్ జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. భారతీయ మహిళపై ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఎవరా మహిళ, పూర్తి డీటెయిల్స్ ఏమైనా అందాయా? లక్ష్మి, మొత్తంగా 2 వారాల్లో ఇది 4వ ఘటనగా నమోదైందని చెప్పుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో ప్లేస్ హౌస్ దగ్గరలో షాపింగ్ కు వెళ్ళిన వరంగల్ సంబంధించిన జ్యోతి అనే మహిళ పైన ఈ దాడి అనేది కూడా జరిగింది. మొత్తంగా కార్ పార్కింగ్ ఏరియాలో ఈ దాడి అనేది కూడా జరిగింది. జ్యోతిని డబ్బులు డిమాండ్ చేస్తూ నల్ల జాతీయుడు నిన్న బీపురాయి పైన ఒక తెల్ల జాతీయుడు దాడి జరగగా ఈ రోజు ఒక నల్ల జాతీయుడు భారత స్త్రీపై ఈ దాడి అనేది కూడా చోటు చేసుకోవడం దురదృష్టకరంగానే చెప్పుకోవచ్చు. మొత్తంగా దాడిలో జ్యోతికి ఒక బుల్లెట్ గాయం కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా 2 వారాల్లో ఈ 4వ ఘటన. కూచిగుట్ల శ్రీనివాస్ అలాగే హర్నిత్ పటేల్ ఈ నిన్న జరిగిన దీపురాయి ఘటన మరవక ముందే ఈ ఘటనతో భారతీయులంతా కూడా కలకలం వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా నిన్న సుష్మా స్వరాజ్ స్పందించినప్పటికీ భారత సంతతి పైన కావచ్చు, భారతీయులపై దాడులు అనేది కూడా జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు ఈ నిన్న జరిగిన దాడిని కూడా సిక్కు వంశస్థులందరూ కూడా ఖండించిన పరిస్థితి కూడా ఉంది. భారతీయులందరూ కూడా సమన్వయం పాటించారు. దానికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేసేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. జ్యోతికి సంబంధించిన గాయాలకు సంబంధించి ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అనేది కూడా ఇంతవరకు పట్టుకోలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ 2 వారాల్లోనే ఈ దాడులు అనేది భారతీయ సంస్కృతికి సంబంధించి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు అనేది కూడా పెరిగిపోతున్నాయి. తమ దేశానికి సంబంధించి తమ దేశాలకు సంబంధించిన వారిపైన ప్రేమ ఉండడం అనేది తప్పు పట్టలేం, కానీ ఇతర దేశస్తుల పైన ఇలాంటి దాడులు అనేది ఎవరు కూడా అర్పించడం అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తంగా యూపీ ఎన్నికల బిజీలో ఉన్న ప్రభుత్వంలో ఈ భారతీయుల పైన ఘటనలు ఇప్పటి వరకు ఖండించకపోవడం, దానికి సంబంధించి చర్యలు అనేది కూడా తీసుకోకపోవడం, దానికి సంబంధించి దాడులు అనేది కూడా పెరుగుతున్నాయనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది లక్ష్మి. అయితే ఈ 4 ఘటనల్లో రెండో వ్యక్తి తెలుగు వారు ఉన్నట్లుగా నిజంగా శోచనీయం. బట్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మదర్.